ఈ రోజు కాన్సెప్ట్ వచ్చి అసెట్స్. ఓకే, సో ఇప్పుడు మనకు అసెట్స్ రిలేటెడ్ డిస్కషన్ అయితే చేస్తాం. ఓకే, ఏంటి అసెట్స్. ఓకే, సో మీకు కొన్ని ఫిల్టర్స్ అప్లై ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఫిల్టర్స్ 3 ఫిల్టర్స్ ఆల్రెడీ అప్లై అయినాయి. ఓకే, ఇవన్నీ మీకు రిమూవ్ అయితే చేసుకోవాలా. ఓకే, సో రిమూవ్ చేసుకున్నారు అని అంటే అప్పుడు మీకు ప్రాపర్ గా అది కనబడుతుంది. ఓకే, అప్లై మీరు అన్ని ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయండి, ప్రాబ్లం లేదు. డాష్ బోర్డ్. ఓకే, డాష్ బోర్డ్ అంతా మీరు ప్రాపర్ గా ఇది చేసేసేయాలి, ఐ మీన్ ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఓకే, సో ఇవి అసెట్స్ అన్నట్టు. ఓకే, సో అసెట్స్ ఏమేమి ఉన్నాయి మనకు? ఫస్ట్ ఆల్. ఈ ఆల్ అని ఉంటే A to Z మనకు 1 by 1 అన్ని కనపడతాయి ఇక్కడ. ఓకే, సో టోటల్ గా ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఓకే, సో టోటల్ గా 13 అసెట్స్ ఉన్నాయి, 13 అసెట్స్ ఉన్నాయి, రైట్. ఓకే, ఒకటి బిజినెస్ నేమ్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ అసెట్ కి ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది. ఓకే, అదే క్వాలిటీ. ఓకే, ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ అసెట్ కి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చి బిజినెస్ నేమ్. బిజినెస్ నేమ్ ఇది ఎలా వస్తుంది అని అంటే అడ్వర్టైజర్ వెరిఫికేషన్ చేస్తే, అడ్వర్టైజర్ వెరిఫికేషన్ చేస్తే మీకు బిజినెస్ నేమ్ అనేది కనపడుతుంది. ఓకే, సో ఎక్కడ కనబడుతుంది? ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ చూసాం. ఓకే, యుడెమి అని టైప్ చేసిన. ఓకే, యుడెమి అని టైప్ చేస్తే మనకి ఎక్కడ వచ్చింది బిజినెస్ నేమ్? యుడెమి ఐఎన్సి అని వచ్చింది. చూసాం. ఇంకా వేరేది ఏమన్నా తీసుకొని డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఇక్కడ చూసినారా మీరు? నేమ్ అని బిజినెస్ నేమ్ అని వస్తుంది, ఇమాటికస్ లెర్నింగ్ అని, డిజిటల్ అకాడమీ 360 అని, ఐఎస్బి అని, దాని కింద యూఆర్ఎల్ అనేది మీకు కనబడుతుంది. ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకే, ఇక్కడ యాడ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేమ్ వచ్చిందా? upskillrocket.co.in అని వచ్చింది. ఓకేనా, బట్ మిగతా దానికి నార్మల్ గా ఐఎస్బి ఇవన్నీ వచ్చింది. ఓకే, సో ఇది బిజినెస్ నేమ్ అన్నమాట. మనకు ఒక బిజినెస్ నేమ్ కనపడుతుందా లేదా? మనకు అప్పుడే గెట్ యాక్సెస్ అని ఉంది యాడ్ కాపీలో కింద. ఆ గెట్ యాక్సెస్ అనేది బిజినెస్ నేమ్ అన్నట్టు. ఓకే, మళ్ళీ బిజినెస్ లోగో ఇది కూడా ఒక అసెట్. అదే అడ్వర్టైజర్ వెరిఫికేషన్ మనం చేసినాము అని అంటే అది మనకు వచ్చేస్తుంది, అది నేను చూపిస్తా. ఓకే, నెక్స్ట్ సైట్ లింక్. ఎస్టర్డే మనము ఆల్రెడీ డిస్కషన్ అయితే చేసుకున్నాం. సైట్ లింక్ అంటే ఏంటి? సో ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉడమి అని టైప్ చేస్తా, యుడెమి. ఓకే, యుడెమి అని టైప్ చేస్తే ఇక్కడ సైట్ లింక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ సైట్ లింక్స్. ఓకే, ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే ఏదైనా సైట్ లింక్స్ ఉన్నాయా లేదా అనేది చూపిస్తుంది మన అకౌంట్ లో. ఓకే, యా. నెక్స్ట్ హెడ్లైన్. హెడ్లైన్ అనేది కూడా ఒక అసెట్, బట్ అది మనం ఆల్రెడీ క్యాంపెయిన్ లెవెల్లో క్రియేట్ చేసి పెట్టేస్తాం. అదే హెడ్లైన్ 1, హెడ్లైన్ 2, హెడ్లైన్ 3, హెడ్లైన్ 4, హెడ్లైన్ 5 ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక అసెట్ అన్నట్టు. ఓకే, మళ్ళీ డిస్క్రిప్షన్ కూడా ఒక అసెట్. ఓకే, డిస్క్రిప్షన్ 1, డిస్క్రిప్షన్ 2, డిస్క్రిప్షన్ 3, డిస్క్రిప్షన్ 4 ఇవన్నీ అదొక అసెట్ అన్నట్టు. నెక్స్ట్ కాల్ అవుట్. కాల్ అవుట్ అన్నప్పుడు మనము కొన్ని బెనిఫిట్స్ యాడ్ చేయాలా. ఓకే, కాల్ అవుట్ అన్నప్పుడు కొన్ని బెనిఫిట్స్ యాడ్ చేయాలా. ఎక్కడ యాడ్ చేయాలా? మన యాడ్ లో యాడ్ చేయాలా అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇదంతా ఎంత ఉంది? డిస్క్రిప్షన్ 90, 90, 180 వరకు వాళ్ళు యూజ్ చేస్తారు, బట్ ఆ కాల్ అవుట్స్ కూడా మనకు ఇక్కడే కనపడుతుంది. ఓకే, అప్పుడే మనము ఒక కీవర్డ్ అయితే తీసుకున్నాం. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఒకటి తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు దీనిలలో ఏదైనా కాల్ అవుట్ ఉందా లేదా అనేది మనం ఒకసారి రివ్యూ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇవన్నీ సైట్ లింక్స్. ఓకే, క్లికబుల్ ఉన్నాయి కదా, ఇవన్నీ సైట్ లింక్స్. ఇది కూడా సైట్ లింక్ అన్నట్టు. ఓకే, ఇక్కడెక్కడే కానీ కాల్ అవుట్ అనేది లేదు, పెట్టలేదు. ఓకే, సో ఎలా తెలుస్తుంది అని అంటే యాడ్ అనేది ఇంకా కొంచెం పెద్దగా కనపడుతుంది. ఓకే, అవి డీటెయిల్స్ ఎక్కడ వస్తాయి అని అంటే ఒక యాడ్ కి, సో ఎగ్జాంపుల్ ఈ యాడ్ తీసుకుంటే ఈ యాడ్ డిస్క్రిప్షన్ ఇది అనుకుంటే, ఓకే, ఈ లైన్ డిస్క్రిప్షన్ అనుకుంటే ఇక్కడే కొన్ని కాల్ అవుట్స్ వస్తాయి. ఓకే, కాల్ అవుట్స్ వస్తాయి.
క్లియరా? అది ఇప్పుడు నేను చూపిస్తా. ఓకే, ఇప్పుడు కాల్అవుట్స్ క్యాంపెయిన్స్కి వెళ్ళాల. ఓకే, క్యాంపెయిన్స్కి వెళ్ళి ఇక్కడ ఏదో ఒక యాడ్ నేను తీసుకోవాలా. ఓకే, ఇంజనీరింగ్ కాలేజ్, మనము కాలేజ్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి విల్ టేక్ కాలేజ్. ఓకే, యాడ్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తా, ఇప్పుడు నా యాడ్ కి కాల్అవుట్స్ యాడ్ చేస్తా. అది మనకి ఎక్కడ కనపడుతుంది అంటే ప్రివ్యూ మనకు ఇక్కడ కనపడుతుంది. అందుకనే ఇక్కడ మనం యాడ్ చేస్తే A to Z కనపడుతుంది. చూడండి, బిజినెస్ నేమ్ అండ్ లోగోస్ గెట్ యాక్సెస్ అన్నప్పుడు మనకు డైరెక్ట్ గా అడ్వర్టైజర్ వెరిఫికేషన్ కి తీసుకెళ్తుంది. ఓకే, ఇది కూడా అసెట్స్ అన్నట్టు. ఓకే, సైట్ లింక్స్ ఐడియా ఉంది కదా. సైట్ లింక్స్ అంటే క్లికబుల్ ఉంటుంది, అక్కడ కూడా మనము యాడ్ చేయాలి. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తా. క్లిక్ చేసినప్పుడు చూడండి సైట్ లింక్ టెక్స్ట్ ఇలా వస్తుంది, సైట్ లింక్ 1 2 3 4 అలా. ఓకే, సేమ్ అలాగే స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి మోర్ అసెట్ టైప్స్ 0/7 అని ఉంది. ఓకే, ఇక్కడ అప్పుడు ఏమనుకున్నాం కాల్అవుట్స్ కదా, ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనము కాల్అవుట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కాల్అవుట్ టెక్స్ట్ 1 2 3 4 ఇలాగ మనము ఒక 4 నుంచి 8 వరకు యాడ్ చేయొచ్చు. ఓకే, క్యారెక్టర్స్ ఎంత? 25 క్యారెక్టర్స్. ఓకే, సో ఇప్పుడు 25 క్యారెక్టర్స్ లో ఫస్ట్ మనం ఏమి ఇస్తాము, సే ఎగ్జాంపుల్ టాప్ రేటెడ్. ఇక్కడ మీరు టాప్ రేటెడ్ కాలేజ్. ఓకే, ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ ఏమి ఇవ్వాలి, మీ బెనిఫిట్స్ ఇవ్వాలి, ఫీచర్స్ ఇవ్వాలి. ఓకే, టాప్ రేటెడ్ కాలేజ్ అన్నప్పుడు. ఓకేనా? సో ఇంకొకటి ఇంకా ఏం పెట్టచ్చు మనము, 95% ప్లేస్మెంట్ రేట్. ఎగ్జాంపుల్ 95% ప్లేస్మెంట్ రేట్, ఇది కూడా ఒకటి ఫీచర్ అంటే బెనిఫిట్స్. ఓకే, ఇంకేం పెట్టచ్చు, స్పోర్ట్స్ డెడికేటెడ్ స్పోర్ట్స్. గుడ్, అది కూడా పెట్టచ్చు మనం. ఏమన్నావు? స్పోర్ట్స్ స్పోర్ట్స్ క్యాంపెయిన్స్ ఆర్ కాంపిటీషన్స్, స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఇంకా బాగా పెట్టాలన్నట్టు, ఫీచర్స్ లాగా ఉండాలి. స్పోర్ట్స్ బాగానే ఉంది కానీ ఇంకా దాన్ని ఎట్లా పెట్టచ్చు, డెడికేటెడ్ కల్చరల్ యాక్టివిటీస్ అని ఇంకొకటి లాగా మనం పెట్టచ్చు. ఓకే, సో డెడికేటెడ్ లాబొరేటరీస్. ఓకే, డెడికేటెడ్ లాబొరేటరీస్. ఇంకా చూడండి నేను యాడ్ చేస్తున్న కొద్ది ఇక్కడ మనకు యాడ్ అవుతుంది. టాప్ రేటెడ్ కాలేజ్ అని యాడ్ చేసినా, 95% ప్లేస్మెంట్ రేట్ అని యాడ్ చేసినా, అదే ఇక్కడ క్యాంపెయిన్స్ కి వచ్చేసరికి ఇక్కడ ఏవే కానీ చూపించడం లేదు. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ గూగుల్ అల్గోరిథం. ఇది చూపించాలా అని గ్యారంటీ లేదు, మళ్ళీ చెప్తున్నా చూపించాలా అని గ్యారంటీ లేదు. బట్ మనము ది బెస్ట్ ఆప్షన్స్ కానీ ది బెస్ట్ ప్రాక్టీసెస్ మనము దీంట్లో అప్లై చేస్తాం. ఓకే, బట్ అది యాజ్ ఇట్ ఈస్ గా మనకు చూపించాలని ఏం లేదు, ముందుగానే రిపీట్ చేస్తున్నా. ఓకే, అయ్యో సార్ నేను ఇవన్నీ యాడ్ చేసినా నాకు చూపించలేదు అని అనుకోకూడదు. ఓకే, సో అది చూపిస్తే చూపిస్తుంది, లేదు అంటే లేదు. ఓకే, మన కంట్రోల్లో ఉండదు, బట్ మన సైడ్ నుంచి మనము యాడ్ అయితే మనం చేసినాం. క్లియర్ అటి? ఓకే, ఇప్పుడు ఇంకొకటి ఏదైనా యాడ్ చేయొచ్చు. బెస్ట్ ఫ్యాకల్టీస్, టాప్ నాచ్ ఫ్యాకల్టీస్. ఇప్పుడు సేవ్ అని కొట్టేసిన. సేవ్ అని అక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ అప్లై అని వచ్చింది చూడండి. ఇప్పుడు నేను అన్ని యాడ్ చేసినా కదా, చూడండి ఇక్కడ అన్ని యాడ్ చేసినా కానీ టాప్ నాచ్ అనేది మళ్ళీ వెళ్ళిపోయింది. అదే ఇప్పుడు ఇది ఏం వ్యూ, మొబైల్ వ్యూ, కరెక్టా? మొబైల్ వ్యూ. ఇప్పుడు డెస్క్టాప్ వ్యూ చూస్తా. ఓకే, చూడండి డెస్క్టాప్ వ్యూలో అంతా కనబడుతుంది. ఓకే, మొబైల్ వ్యూలో కనబడటం లేదు. ఎందుకని? బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్ చాలా చిన్నగా ఉంటుంది కదా, అక్కడ మనకు ఏవైతే యాడ్ చేస్తూ ఉంటామో అవన్నీ కొన్ని ట్రంకెట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇంకా కొన్ని మనకు దీంట్లో ప్రాపర్ గా చూపిస్తుంది. దేంట్లో? డెస్క్టాప్ లో. ఓకే, సో అలా అన్నట్టు. క్లియర్ టీమ్? ఇప్పుడు అప్లై అని
ప్రెస్ చేయాలి. అప్లైయింగ్ ప్రెస్ చేస్తే ఇప్పుడు కాల్ అవుట్ యాడ్ అయిపోయి ఉంటుంది. ఎక్కడ యాడ్ అయి ఉంటుంది? మన యాడ్ కి. ఇక్కడ చూడండి. ఓకే, సో ఇప్పుడు మీరు 15 హెడ్లైన్స్ ఏవైతే ఇచ్చినారో ఒక్కొక్క హెడ్లైన్ ఒక్కొక్కసారి చూపిస్తూ ఉంటుంది. ఓకే, ఒక్కొక్క హెడ్లైన్ ఇప్పుడు చూడండి. మళ్ళా ఇప్పుడు ఏమైనా #1 ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ బెంగళూరు, గుడ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ బెంగళూరు. మళ్ళా నెక్స్ట్ కి వెళ్తా. ఇప్పుడు చూడండి మళ్ళీ చేంజ్ అవుతుంది. ఇంజనీరింగ్ కాలేజ్ బెంగళూరు, గుడ్ బీటెక్ ఇన్స్టిట్యూట్ ఇన్ బెంగళూరు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ వెళ్తా. అడ్మిషన్ ఓపెన్ ఫర్ 2025, జాయిన్ గుడ్ ఇంజనీరింగ్ కాలేజ్ టుడే. అర్థమైందా? 15 హెడ్లైన్స్ మనకు రొటేట్ అవుతూనే ఉంటుంది. ఓకేనంటే దీంట్లో అసెట్స్ లో సైట్ లింక్ అయిపోయింది, కాల్ ఎక్స్టెన్షన్ అయిపోయింది, బిజినెస్ నేమ్ అయిపోయింది. ఓకే, మళ్ళా బిజినెస్ ఇమేజ్ అయిపోయింది. ఇంకా ఏముంటాయి మనకు? కాల్స్. ఓకే, కాల్స్ అన్నప్పుడు ఇది కూడా ఒకటి యాడ్ చేసుకోవాలి. ఏం యాడ్ చేయాలి అంటే ఫోన్ నంబర్. సార్ సైట్ లింక్ వచ్చినప్పుడు సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ కూడా సమ్ టైమ్స్ అడుగుతుంది కదా సార్? డిస్క్రిప్షన్ మ్యాండేటరీగా ఇవ్వాల్సిందే. సైట్ లింక్ కింద కూడా డిస్క్రిప్షన్ మ్యాండేటరీగా ఇవ్వాల్సిందే. బట్ అది చూపిస్తుందా లేదా అనేది గూగుల్ యాడ్స్ కి వదిలేసిందే. అంటే మనము సమ్ క్యారెక్టర్స్ అనేది కంపల్సరీ పెట్టాల్సిందేనా సార్? క్యారెక్టర్స్ పెట్టాల్సిందే. ఓకే, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు కాల్స్. ఓకే, మీరు మొబైల్ ఫోన్ తీసుకొని మీరు టైప్ చేయొచ్చు. ఏమని టైప్ చేస్తారు అంటే రెస్టారెంట్ నియర్ మీ ఎగ్జాంపుల్. ఓకే, రెస్టారెంట్ నియర్ మీ అని మీరు టైప్ చేసినప్పుడు మీకు కొన్ని కాల్ బటన్స్, కాల్ ఐకాన్స్ కనపడతాయి. కాల్ ఐకాన్స్ ఎలా కనపడుతుంది అని అంటే ఫోన్ నంబర్ ఇస్తేనే ఆ కాల్ ఐకాన్ అనేది కనపడుతుంది. ఫోన్ నంబర్ ఇవ్వకపోతే కాల్ ఐకాన్ అనేది కనపడదు. ఓకే, ఇవేంటివంటే డైరెక్ట్ కాల్స్ అన్నట్టు. ఓకే, అండ్ ఇంకొక మేజర్ థింగ్, చాలా మంది మిస్టేక్స్ ఇక్కడే చేస్తారు. ఏం మిస్టేక్ చేస్తారంటే ఫోన్ నంబరు నార్మల్ గా ఏదంటే అది పెట్టేస్తారు, బట్ వెబ్సైట్ లో ఫోన్ నంబర్ కూడా ఉండదు. ఓకే, సో వెబ్సైట్ లో ఉన్న ఫోన్ నంబరే మీరు ఏదైతే ఇక్కడ టార్గెట్ యూఆర్ఎల్ ఇచ్చింటారో. ఓకే, ఇప్పుడు మన యాడ్ లో టార్గెట్ యూఆర్ఎల్ ఏంటి? ఇది టార్గెట్ యూఆర్ఎల్ saividya.ac.in. ఓకే, సో ఈ వెబ్సైట్ లో ఏ ఫోన్ నంబర్ అయితే ఉందో ఆ ఫోన్ నంబరే ఇక్కడ ఇవ్వాలి. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ల్యాండింగ్ పేజ్ ఇచ్చినారు అనుకున్నాం. ఓకే, ఒక ల్యాండింగ్ పేజ్ ఇచ్చినప్పుడు ఆ ల్యాండింగ్ పేజ్ లో ఏ ఫోన్ నంబర్ అయితే ఉంటుందో ఆ ఫోన్ నంబరే ఇక్కడ ఇవ్వాలి. అప్పుడు అది మ్యాచ్ చేసుకుంటుంది గూగుల్ యాడ్స్ అల్గోరిథం. అది చాలా స్మార్ట్ అన్నట్టు. అది మ్యాచ్ చేసుకొని అప్పుడు మీకు ఆ ఫోన్ నంబర్ అనేది అప్రూవ్ చేస్తుంది, లేదంటే అప్రూవ్ చేయదు. క్లియర్ అంటే? ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇండియా, నేను యాక్చువల్లీ ఫోన్ నంబర్ యాడ్ చేయను. ఓకే, ఇండియా మన ఇండియన్ ఫోన్ నంబర్ కాబట్టి, మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియా ఫోన్ నంబర్ నేను యాడ్ చేస్తున్నా. ఎగ్జాంపుల్ 7483736358. ఇది మన SDM క్లాసెస్ నంబర్. ఓకేనా? సో ఇక్కడ ఎగ్జాంపుల్ వీళ్ళు కూడా ఇచ్చినారు. ఎగ్జాంపుల్ ఈ ఫార్మాట్ లోనే మీరు యాడ్ చేసినా కానీ పర్లేదు. ఓకే, ఇప్పుడు ఈ ఫార్మాట్ చూడండి, 0 యాడ్ చేయాలి. ఓకే, 0 యాడ్ చేసినాక మళ్ళీ 5 నంబర్స్ అయినాక స్పేస్ ఉంది. ఓకేనా? ఇక్కడ 5 నంబర్స్ తర్వాత మళ్ళీ స్పేస్ ఇచ్చిన. ఓకే, ఇప్పుడు ఫార్మాట్ కరెక్ట్ గా ఉంది. ఈ ఫోన్ నంబర్ ఇచ్చిన వెంటనే ఇక్కడ డిస్ప్లే అయిపోయింది చూడండి. ఓకే, ఈ కాల్ బటన్ మీకు కనపడుతుంది ఈ ఫోన్ నంబర్ ఇస్తే. అదే ఫోన్ నంబర్ తీసేస్తే కాల్ ఎక్స్టెన్షన్ అనేది వర్క్ అవ్వదు. ఓకే, ఇక్కడ మళ్ళీ కన్వర్షన్ యాక్షన్. ఓకే, సో కాల్ రిపోర్టింగ్ స్టార్టింగ్ లో నేను చెప్పిన అకౌంట్ సెట్టింగ్స్ లో మనము కాల్ రిపోర్టింగ్ ఆన్ చేసి పెడతాము. ఓకే, రికార్డింగ్స్ అందరూ చూడాల్సిందే. ఓకే, ఇప్పుడు చూడండి, యూజ్ అకౌంట్ సెట్టింగ్స్ కాల్స్ ఫ్రమ్ యాడ్స్. ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే కాల్స్ ఫ్రమ్ యాడ్స్ ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకుంటే మీకు డాష్ బోర్డ్ లో నంబర్స్ కనపడతాయి. 1 2 3 4 ఎన్ని కాల్స్ వచ్చినాయి, 10 కాల్స్ వచ్చినాయా, ఆ రోజు 15 కాల్స్ వచ్చినాయా, 30 కాల్స్ వచ్చినాయా, లేదంటే 0 కాల్స్ వచ్చినాయా అనేది మీకు కనపడుతుంది. ఓకే, కన్వర్షన్ యాక్షన్స్ అన్ని మనము వెళ్తూ సెటప్ చేసాం ఒక్కొక్కటి. ఓకే, ఇంకా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఏమున్నాయో చూసాం. ఈ కాల్ నంబర్ ఓన్లీ రెస్టారెంట్ కాబట్టి మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 10 o'clock వరకు కనపడాల. మళ్ళీ కనపడకూడదు కాల్ నంబర్, ఎందుకంటే రెస్టారెంట్ క్లోజ్ అయిపోతుంది. బట్ ఆర్డర్స్ తీసుకోవచ్చు. ఓకే, అప్పుడు ఏం చేసుకోవాలా, ఆల్ డేస్ ఇక్కడ క్లిక్ చేసుకొని మండే టు ఫ్రైడే.
ఓకే, లేదంటే ఆల్ డేస్, మీ ఇష్టం బేస్డ్ ఆన్ ద రెస్టారెంట్ టైమింగ్స్. ఇక్కడ మీరు టైప్ చేసి క్లిక్ చేసి 8 o'clock ఇన్ ద మార్నింగ్, ఈవినింగ్ 10 o'clock. ఓకే, 10 o'clock. ఇప్పుడు సేవ్ చేసుకోవాలా. ఇలా పెట్టడం వల్ల ఏమైతుంది, అది మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 10 o'clock వరకే ఆ కాల్ ఎక్స్టెన్షన్, ఈ ఫోన్ నంబర్ అనేది చూపిస్తుంది, లేదంటే చూపించదు. క్లియరా? దిస్ ఈస్ ఫర్ ఆల్ డేస్. ఓకే, సో ఇది ఒకటి. ఇప్పుడు నేను ఇది సేవ్ చేయట్లేదు, మీరు ఈచ్ అండ్ ఎవ్రీ దీనికి మీ క్యాంపెయిన్స్ కి ఇవన్నీ యాడ్ చేసి పెట్టాలి. ఓకే, కాల్ అవుట్ అయిపోయింది, కాల్ ఎక్స్టెన్షన్ అయిపోయింది. ఇప్పుడు ఇది నా క్యాంపెయిన్ కాబట్టి నేను యాడ్ చేస్తున్నా, మీ క్యాంపెయిన్స్ లో మీరు యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి, ప్రమోషన్స్. ఓకే, ప్రమోషన్స్ కూడా మనము యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇమీడియట్ గా ఒక 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఓకేనా, ఇప్పుడు ఎవరైతే కాలేజ్ లో జాయిన్ అవుతారో ఎగ్జాంపుల్ వాళ్ళకి నేను ఒక 20% డిస్కౌంట్ ఇచ్చేస్తా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ అకేషన్ అని ఉంటుంది, ఈ అకేషన్ పైన క్లిక్ చేస్తే ఇవన్నీ ప్రమోషన్స్ అన్నట్టు. ఓకే, ప్రమోషన్స్ లో ఏమేమి ఉంటాయి, కొన్ని నేమ్స్ డిఫరెంట్ కంట్రీస్ కూడా ఉంటాయి. ఓకే, సో బ్యాక్ టు స్కూల్, బ్లాక్ ఫ్రైడే, బాక్సింగ్ డే అంట, కార్నివాల్, టెన్నిస్, న్యూ ఇయర్, క్రిస్మస్, సైబర్ మండే. విన్నారు ఈ పేర్లని, దివాళీ, ఈస్టర్, సైబర్ మండే అంట. ఓకే, మళ్ళీ బ్లాక్ ఫ్రైడే అంట, బ్యాక్ టు స్కూల్ అంట. ఓకే, సింగిల్స్ డే, ఓకే, స్ప్రింగ్ సేల్, సమ్మర్ సేల్, వ్యాలంటైన్స్ డే, వింటర్ సేల్, ఉమెన్స్ డే, ఓకే, న్యూ ఇయర్స్, పేరెంట్స్ డే, ఓకే, ఇండిపెండెన్స్ డే. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇండిపెండెన్స్ డే పెడతాం. ఇది ఒక ఇండిపెండెన్స్ డే సేల్. ఓకే, బట్ నేను ప్రమోషన్ ఇస్తున్నా, ఆఫర్ ఇస్తాను నేను. ఓకే, ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో నేను పెడతా. కరెన్సీ ఏంటి, INR. ఓకే, సో INR అని మీరు టైప్ చేస్తే వచ్చేస్తుంది INR. ఓకేనా, మానిటరీ డిస్కౌంట్ ఇక్కడ పర్సంటేజ్ అప్ టు మీరు 5,000 10,000 అని పెట్టచ్చు, లేదంటే అప్ టు 5%, 1%, 10%. నేనేం పెడతా, పర్సంటేజ్ ఎంత ఇస్తా నేను, 20%. ఓకే, ఇప్పుడు వచ్చేస్తుంది చూడండి, ఇక్కడ మీరు చేంజ్ చేసిన వెంటనే 20% ఆఫ్ అని వచ్చేసింది. ఓకే, 20% ఆఫ్. ఇప్పుడు ఏం పెట్టచ్చు మనము, కాలేజ్ కాబట్టి ఏం మెన్షన్ చేయొచ్చు, ఆఫ్ ఆన్ CSE కంప్యూటర్ సైన్స్, అంతే కదా, ఎగ్జాంపుల్ అంతే. ఇప్పుడు ఫైనల్ ఇవ్వాలి. ఓకే, సో ఇది రికమెండెడ్ ఏం లేదు, బట్ ఒకసారి మెన్షన్ చేసి చూద్దాం అది వెళ్తుందా లేదా అని. ఓకే, ప్రమోషనల్ డీటెయిల్స్, ఇది ప్రోమో కోడ్ ఉంది అని అంటే ప్రోమో కోడ్ పెట్టచ్చు మీరు, లేదంటే లేదు. ఓకే, ఇక్కడ ఇది కూడా స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, ఇది ఓన్లీ ఇండిపెండెన్స్ డే వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఎండ్ డేట్ మనం పెట్టేసేయాలి. ఎండ్ డేట్ ఎప్పుడు పెట్టుకోవాలా, 16th వరకు పెట్టుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ ఇంకా URL ఆప్షన్, ఇది మళ్ళీ UTM పారామీటర్స్ తో పెట్టాలా, ఇప్పుడే వద్దు ఇవన్నీ. ఓకే, మళ్ళా అడ్వాన్స్డ్ ఆప్షన్స్, ఎప్పుడెప్పుడు మీకు అది కనపడాలా, ఏ టైమింగ్స్ లో కనపడాలా. ఓకే, సేవ్ అవ్వాలా, బికాస్ URL లో నేను ఇవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు URL ఇచ్చినాము అని అంటే SIT saividya.ac.in. ఓకే, ఇప్పుడు సేవ్ అవుతుంది, సేవ్ అయిపోయింది, అంతే, అప్లై. ఇట్లా మీరు డిఫరెంట్ ఆప్షన్, మీకు రిలవెంట్ గా ఏదైతే ఉంటుందో అదే మీరు సెలెక్ట్ చేసుకోవాలా. అక్కడ ఉన్నాయి కదా, మీ ఓన్ గా మీరు చూస్ చేసుకునేటట్లు లేదు, అక్కడ ఉన్న నేమ్సే మీరు పెట్టుకోవాలా. బ్లాక్ ఫ్రైడే అంట, బ్యాక్ టు స్కూల్ అంట. ఓకే, ఇలాంటివి ఆప్షన్స్ మీరు పెట్టుకోవాలా. ఇక్కడ ఇండిపెండెన్స్ డే కి 20% ఆఫ్ నేను ఆన్ CSE కోర్స్ పైన ఇచ్చేస్తున్నా, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పైన. ఓకే, ఇదేంటి, ప్రమోషన్స్. ఓకే, ప్రైజెస్ చూద్దాం. ఓకే, ఇది ఎట్లుంటుందో చూద్దాం. ప్రైజెస్ ఇప్పుడు చూడండి, లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఓకే, ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ లాంగ్వేజెస్ వస్తాయి. ఓకే, టైప్స్ పైన వెళ్ళినప్పుడు ఈవెంట్స్, లొకేషన్, ప్రోడక్ట్ కేటగిరీస్, ప్రోడక్ట్ టియర్స్. ఓకే, సర్వీసెస్. ఇప్పుడు ఏదన్నా ఒక సర్వీసెస్ తీసుకున్నాం, లేదంటే లొకేషన్ తీసుకున్నాం, ఈవెంట్స్ తీసుకున్నాం, బ్రాండ్స్ తీసుకున్నాం. ఓకే, మీ బిజినెస్ కి ఏదైతే ఉంటుందో అది మనం చూస్ చేసుకోవాలి. సర్వీసెస్ పైన నేను క్లిక్ చేస్తా. ఎగ్జాంపుల్, కరెన్సీ ఏంటి, INR. ఓకే, రూపీస్, INR.
ఓకే, సో ఇప్పుడు ప్రైస్ క్వాలిఫైయర్. ఓకే, ఇది ఒక ఆప్షన్ అన్నమాట. ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే 10 రూపీస్ నుంచి అప్ టు 1000 రూపీస్. ఇదేంటి ప్రైజ్. ఓకే, అప్ టు వరకు మనం తీసుకోవచ్చు, లేదంటే యావరేజ్. ఓకే, ఏది లేదు ఫ్రమ్ లేదు ఫ్రమ్ లేదు అప్ టు లేదు అని అంటే నో క్వాలిఫైర్ వరకు మనము అది జస్ట్ మెన్షన్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, ప్రైస్ అసెట్ ఇక్కడ చూడండి, హెడర్ ఒకటి మనము ఇవ్వాల. ఎంత క్యారెక్టర్స్? 25 క్యారెక్టర్స్. ఇప్పుడు నేను సిఎస్సి అని ఇస్తాను. ఓకే, ఇక్కడ మళ్ళా మెన్షన్ అవుతుంది చూడండి, ఇక్కడ వచ్చిందా సిఎస్సి. ప్రైస్ ఎంత? కంప్యూటర్ సైన్స్ కోర్సు సే ఎగ్జాంపుల్ ఒక 50,000. ఓకే, మళ్ళా యూనిట్స్ ఎన్ని ఉన్నాయి? పర్ అవర్, పర్ డే, పర్ వీక్. ఇదంతా పర్ ఇయర్ కదా, సో నేను పర్ ఇయర్ అని మెన్షన్ చేస్తాను. ఎవ్రీ ఇయర్ 50,000 సిఎస్సి కోర్సు. డిస్క్రిప్షన్ ఇవ్వాల, మళ్ళీ ఫైనల్ URL ఇవ్వాల. ఓకే, అండ్ ఇక్కడ ఇలాంటి దానిలో ఇంకా కొంచెము అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే మొబైల్ ఫైనల్ URL కూడా వస్తుంది. ఓకే, కొంతమంది మొబైల్ కి అని సపరేట్ గా URL పెట్టుకుంటారు. ఆ URL కూడా మీరు ఇచ్చేయచ్చు. లేదు సపరేట్ URL లేదు సార్, నాకు ఒకటే URL ఉంది అని అంటే ఫైనల్ URL ఒకటి మెన్షన్ చేసుకోవచ్చు. మొబైల్ URL లో మీరు ఇగ్నోర్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ కాల్ అవుట్, సైట్ లింక్ లాగానే ఇక్కడ కూడా ఇంకా కొన్ని అసెట్స్ యాడ్ చేసుకోవచ్చు అడిషనల్ గా. చూడండి, ఇంకొకటి ప్రైస్ అసెట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ప్రైస్ అసెట్ మళ్ళీ క్లిక్ చేయండి, మళ్ళీ ఇంకొకటి వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తా, ఈసీఈ ఇక్కడ మళ్ళీ వచ్చేస్తుంది చూడండి, ఈసీఈ. ఓకే, వచ్చేసిందా? ఈసీఈ ఎంత? 40,000. ఓకే, సో పర్ ఇయర్ కి. ఓకే, చూసినారా, పర్ ఇయర్ వచ్చేసింది. ఇంకొకటి నేను యాడ్ చేస్తా, డిస్క్రిప్షన్ కూడా మీరు 25 క్యారెక్టర్స్ యాడ్ చేసుకోవాలా. ఓకే, సో ఇంకొకటి నేనేం చేస్తా, మెకానికల్ లేదంటే మీరు ఎంజీ అని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మెకానికల్ ఎంత? ఇది కూడా 40,000. ఓకే, ఇక్కడ పర్ ఇయర్ చూడండి వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ వస్తుంది. ఇప్పుడు నేను డెస్క్టాప్ వర్షన్ క్లిక్ చేస్తే, ఎందుకంటే డెస్క్టాప్ వర్షన్ పెద్దగా ఉంటుంది కాబట్టి చూడండి, సిఎస్సి 50K, ఇంకా మళ్ళా మోర్ అని వస్తుంది. బట్ మొబైల్ మనకి ఎట్లా కనబడుతుంది? ఇలా కనబడుతుంది. ఓకే, ఎవరన్నా ఇక్కడ ఇలా ఉంది అనుకోండి, ఇలా బాక్స్ అర్థమే ఉంది కదా, అప్పుడు వాళ్ళు చేస్తారు అన్నట్టు, స్క్రాల్ చేస్తారు. ఓకే, మీరు 2 యాడ్ చేసుకోవచ్చు, 3 యాడ్ చేసుకోవచ్చు. బట్ బెస్ట్ ప్రాక్టీసెస్ లాగా ట్రై టు యాడ్ మినిమం క్వాంటిటీ మనం మెయింటైన్ చేయాలి. ఓకే, ఒక 2 నుంచి 4 వరకు మీరు మెయింటైన్ చేయండి మినిమం. క్లియరా? ప్రైజ్ మీకు నెసెసిటీ ఉంటేనే యాడ్ చేయండి, లేదంటే లేదు. ఓకే, ప్రజెంట్ నేను డిస్క్రిప్షన్ యాడ్ చేయలేదు కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తున్నా ఇది. ఓకే, ప్రైజ్ అయిపోయింది, ప్రమోషన్ అయిపోయింది, కాల్ అయిపోయింది, కాల్ అవుట్స్ అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ బిజినెస్ అయిపోయింది, సైట్ లింక్స్ అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా స్ట్రక్చర్డ్ స్నిప్పెట్, ఇది కూడా చాలా బాగుంటుంది. స్ట్రక్చర్డ్ స్నిప్పెట్ దీనిపై క్లిక్ చేస్తా. ఇది కూడా సేమ్ కాల్ అవుట్ లాగానే, సైట్ లింక్స్ లాగానే. కాల్ అవుట్స్ మనము యాడ్ చేసినాం కదా. ఓకే, బట్ ఇప్పుడు అవి డిస్ప్లే అవ్వటంలా ఇక్కడ. ఓకే, ఇవన్నీ ఏంటి? బ్యూటిఫికేషన్ ఆఫ్ ద యాడ్స్. ఇవన్నీ బ్యూటిఫై చేస్తున్నాం మనం యాడ్. ఓకే, ఫస్ట్ హెడ్లైన్స్ చేసినాం, మళ్ళీ డిస్క్రిప్షన్ యాడ్ చేసినాం, మళ్ళీ సైట్ లింక్స్ యాడ్ చేసినాం, మళ్ళీ కాల్ అవుట్స్ యాడ్ చేసినాం. ఓకే, బ్యూటిఫై చేస్తున్నాం మనం. హెడర్ ఏముండాలా? ఇంగ్లీష్. ఓకే, ఇక్కడ మనము ఏమేమి అమ్యూనిటీస్ కావచ్చు, రియల్ ఎస్టేట్ యూస్ చేయొచ్చు, బ్రాండ్స్, ఏదైనా ఈ-కామర్స్, ఓకే, కోర్సెస్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కి పెట్టచ్చు. ఓకే, ఇది కాలేజెస్ కూడా పెట్టచ్చు, డిగ్రీ ప్రోగ్రామ్స్ కాలేజెస్ పెట్టచ్చు, డెస్టినేషన్స్, ట్రావెల్ ఇండస్ట్రీ పెట్టచ్చు, ఫీచర్డ్ హోటల్స్, ఓకే, ఓయో, ఓకే, తాజ్, ఇలాంటి హోటల్స్ మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ కవరేజ్, ఇది కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. కవిత వాళ్ళకి, బిజినెస్ ఓనర్స్ కి వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే, మోడల్స్, ఓకే, ఏదైనా ఫుట్వేర్ మోడల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, లేదంటే మెన్స్ మోడల్స్ కావచ్చు, చైనీస్ స్టైల్ అంట, జపాన్ స్టైల్ అంట, ఇలా మనం మెన్షన్ చేసుకోవచ్చు. నైబర్హుడ్స్, ఓకే, సర్వీస్ కెటలాగ్ ఏదైనా ఉందా, ఇంటీరియర్స్ వాళ్ళకి సర్వీస్ కెటలాగ్ పెట్టచ్చు. షోస్, థియేటర్ కావచ్చు. ఓకే, స్టైల్స్, మెన్స్ స్టైల్స్ కావచ్చు, డిఫరెంట్ వస్తాయి దాంట్లో కూడా టైప్స్. ఇంకా అదర్ ఇండస్ట్రీకి టైప్స్ వస్తాయి. ఇన్ కేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అనుకోండి, ఎన్ని టైప్స్ ఆఫ్ మషిన్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తా, మనది కాలేజ్ కాబట్టి డిగ్రీ ప్రోగ్రామ్స్ అన్నా తీసుకుంటా, కోర్సెస్ అన్నా తీసుకుంటా. ఓకే, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, సో ఇప్పుడు నేను డిగ్రీ ప్రోగ్రామ్స్ తీసుకున్నాను అనుకున్నాను, డిగ్రీ ప్రోగ్రామ్స్ ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, బిజినెస్ అడ్మినిస్ట్రేటర్, అకౌంటింగ్, హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఇలా వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తా, సిఎస్సి, ఓకే, మళ్ళా ఐఎస్సి, ఓకే, ఇక్కడ మళ్ళీ మెకానికల్. ఓకే, ఇంకా నేను యాడ్ చేసుకుంటా.
ఓకే, ట్రిపుల్ ఈ. ఓకే, ఇంకా నేను యాడ్ చేసుకున్నాను 25 ఉన్నాయి క్యారెక్టర్స్, బట్ ట్రై టు యూజ్. అలా అని అన్ని యూజ్ చేయొద్దండి. చూడండి, స్మార్ట్ వేలో మనము యూజ్ చేయాలి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని నాకు తెలుసు, బట్ అన్ని నాకు కనపడాలా అంటే ఇది స్మాల్ గా ఇస్తున్నా. సిఎస్సి, ఐఎస్సి, మెకానికల్, ట్రిపుల్ ఈ అని. ఓకే, ఇంకొకటి ఈసీఈ. ఇప్పుడు చూడండి అన్ని కనపడతాయి నాకు. చూసినారా, ఏదే కానీ ట్రంకేట్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు నేను క్రియేట్, అంతే, డిగ్రీ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయినాయి. సేవ్. ఓకే, చూడండి, స్ట్రక్చర్డ్ స్నిప్పెట్స్ అంటాం. స్ట్రక్చర్డ్. మీ యాడ్ ని ఎంత బ్యూటిఫుల్ గా చేసుకుంటారో మీకు అంత బాగా రిజల్ట్స్ వస్తాయి. 1 day లో రాదు, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 1 day లో మీకు రిజల్ట్స్ రాదు. లీడ్స్ అనేది వస్తాయి, బట్ మీరు వెళ్తూ ఆప్టిమైజేషన్ చేయాలా. ఆప్టిమైజేషన్ చేస్తేనే అప్పుడే మీకు బాగా వస్తాయి రిజల్ట్స్. ఓకే, సో ఇంకొకటి ఉంది, లీడ్ ఫార్మ్స్. ఓకే, మీరు ఫేస్బుక్ ఆఫ్ కోర్స్ నెక్స్ట్ మీకు స్టార్ట్ అవుతుంది. ఫేస్బుక్ లో కూడా మనకు లీడ్ ఫార్మ్స్ వస్తాయి, లింక్డ్ఇన్ లో కూడా లీడ్ ఫార్మ్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు గూగుల్ యాడ్స్ లో కూడా లీడ్ ఫార్మ్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది ఎలా ఉంటుంది అంటే మనము కొన్ని డీటెయిల్స్ అనేది యాడ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు హెడ్లైన్ ఒకటి ఇవ్వాల, బిజినెస్ నేమ్ వస్తుంది, డిస్క్రిప్షన్ వస్తుంది. ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ ప్రీ ఫిల్డ్ గా ఉంటాయి అన్నట్టు. ఓకే, ఇప్పుడు నేమ్ అనేది ప్రీ ఫిల్డ్. ఓకే, ఆప్షనల్ పెట్టుకోకూడదు, కంపల్సరీ మీకు రావాల్సిందే. మీకు దాంట్లో ఫుల్ నేమ్ కావాలన్నా, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కావాలన్నా పెట్టుకోవచ్చు. ఓకే, మళ్ళీ నాకు ఐ వాంట్ టు కలెక్ట్ ఈమెయిల్. ఓకే, చూడండి ఇక్కడ వచ్చేసారు, ఈమెయిల్ వచ్చేసిన. నెక్స్ట్ ఇంకా ఫోన్ నెంబర్ రావాలా, ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ వచ్చేసింది లీడ్ ఫామ్ లో. ఓకే, ఇన్ కేస్ మీరు డిఫరెంట్ కంట్రీ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు అంటే కంట్రీ అనేది మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, ఎంటైర్ ఓవరాల్ వరల్డ్ మీరు టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు కంట్రీ కూడా మీరు పెట్టుకోవచ్చు. లేదు ఎంటైర్ ఇండియా పెట్టుకున్నాను, నాకు సిటీస్ కావాలా అంటే ఎస్ పెట్టుకోవచ్చు. అలా అని ఎక్కువ ఫీల్డ్ మీరు యాడ్ చేసే కొద్దీ మీ పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది, బట్ క్వాలిటీ లీడ్స్ అనేది పెరుగుతుంది. ఓకే, మళ్ళీ కంట్రీ, పోస్టల్ కోడ్, స్ట్రీట్ అడ్రస్. ఓకే, మీరు ఇంకా అడిషనల్ గా ఇంకా కొన్ని యాడ్ చేయాలి అనుకున్నాం. కంపెనీ నేమ్ అంట, వర్క్ ఈమెయిల్ అంట, జాబ్ టైటిల్ అంట, ఇవి కూడా మీకు కావాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆ డీటెయిల్స్ కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇది మీకు కావాలనా. ఆర్ యూ ఓవర్ ఇయర్స్ ఆఫ్ ఏజ్? ఓకే, సో 18 years, 20 years, 25 years. ఓకే, ఇది కూడా మీకు కావాలంటే తీసుకోండి, లేదు అంటే లేదు. ఓకే, ఇంకా ఇక్కడ మీరు క్వశ్చన్స్ అనేది అడగచ్చు. ఓకే, ఇక్కడ క్వశ్చన్స్ యాడ్ చేయొచ్చు. కొన్ని మీరు కస్టమైజేషన్ ఉండదు ఇక్కడ మళ్ళా. ఓకే, న్యూ క్వశ్చన్ అన్నప్పుడు ఇవే ఉంటాయి క్వశ్చన్స్. చూడండి, న్యూ క్వశ్చన్స్ వాళ్ళు యాడ్ చేస్తారు, మీరు ఓన్ గా మీ ఓన్ క్వశ్చన్స్ ఉండవు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. విచ్ ప్రోగ్రామ్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్? సిఎస్ఈనా, ఈసీఈనా, ఇవి. ఓకే, వెన్ డూ యూ వాంట్ టు ఎన్రోల్? ఇవన్నీ కొన్ని జనరిక్ వైజ్ వాళ్ళు యాడ్ చేసి పెట్టినారు. మేబీ ఫ్యూచర్ కి మనకు కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా వస్తాయి. జాబ్స్ రిలేటెడ్, ప్రాపర్టీ రిలేటెడ్. ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ తీసుకున్నాం. వాట్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ యూ లుకింగ్ ఫర్? ఓకే, వాట్ ప్రైస్ రేంజ్ ఆర్ యూ లుకింగ్ ఫర్? ఓకే, డూ యూ నీడ్ ఏ ఫ్లోర్ ప్లాన్ అంట. ఓకే, ఇది ఒకటి. టెక్నాలజీ రిలేటెడ్ కొన్ని ఉంటాయి. ఓకే, హూ ఇస్ యువర్ కరెంట్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్? టెక్నాలజీ అన్నట్టు ఇవన్నీ. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ ఇంకొన్ని ఉంటాయి. ఏవైతే జనరిక్ ఉంటాయో క్వశ్చన్స్ మీకు రిలేటెడ్, ఆ క్వశ్చన్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, బిజినెస్ రిలేటెడ్ ఏమున్నాయి? వాట్ సైజ్ ఈజ్ యువర్ కంపెనీ? ఓకే, వాట్ ఈస్ యువర్ జాబ్ రోల్? వాట్ ఈస్ యువర్ జాబ్ డిపార్ట్మెంట్? ఓకే, ఇవన్నీ మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొకటి, ప్రైవసీ పాలసీ యూఆర్ఎల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మ్యాండేటరీ. మీ వెబ్సైట్ లో ల్యాండింగ్ పేజ్ ఎక్కడన్నా కానీ ప్రైవసీ పాలసీ యూఆర్ఎల్ ఇవ్వాలి. ఓకే, ప్రైవసీ పాలసీ యూఆర్ఎల్స్ ఎలా ఉంటాయి నార్మల్ గా? ఓకే, అది ChatGPT నుంచి కూడా మీరు జనరేట్ చేయొచ్చు, అదే మీరు మీ వెబ్సైట్ లో పెట్టుకోవచ్చు. ఓకే, ప్రైవసీ పాలసీ యూఆర్ఎల్ మ్యాండేటరీగా ఇవ్వాలి. ఇంకొకటి మీరు టైప్ అయితే చేయొచ్చు, 30 characters ఉంది. డిస్క్రిప్షన్, ఓకే, 200 characters. నెక్స్ట్ కాల్ టు యాక్షన్, విజిట్ సైట్ అంటే అప్పుడు అక్కడ మనము మన వెబ్సైట్ అనేది యూఆర్ఎల్ అనేది ఇస్తాం. దీంట్లో మీకు రిలవెంట్ గా ఏదైతే ఉంటుందో అది ఇవ్వండి, లేదు ఏది వద్దు నేను ఏది ఇవ్వను అంటే నన్ అని చేసేయండి. అప్పుడు నో నీడ్ టు గివ్ ద కాల్ టు యాక్షన్ బటన్. ఓకే, మళ్ళీ ఇంకొక కాల్ టు యాక్షన్, సెలెక్ట్ ఏ కాల్ టు యాక్షన్ ఫర్ యువర్ యాడ్. ఇక్కడ లెర్న్ మోర్ ఇవన్నీ వస్తాయి అన్నట్టు. గెట్ స్టార్టెడ్. ఓకే, అప్పుడు అక్కడ కనపడుతుంది. ఓకే, ఇక్కడ సబ్మిట్ అనే దానికన్నా ఇంకా మనకు కొన్ని డీటెయిల్స్ అనేది కనపడుతుంది. ఇది సిటిఏ. ఇక్కడ మళ్ళీ సిటిఏ డిస్క్రిప్షన్ కూడా ఒకటి ఇవ్వాలి. యాడ్కి ఇది యాడ్. ఓకే, యాడ్ లో మనకు కనపడుతుంది. ఇప్పుడు లెర్న్ మోర్ అంటే అక్కడ మనకు లెర్న్ మోర్ అని కనపడుతుంది యాడ్.
లీడ్ ఫామ్ పక్కన. ఓకే, అప్పుడు ఇది సేవ్ చేస్తే ఇట్ టేక్స్ చాలా టైం పడుతుంది. ఇది మోర్ దెన్ 48 hours కూడా పట్టొచ్చు మీకు. క్లియర్ అది ఎలాంటి క్వశ్చన్స్ నా బిజినెస్ కి ఇవ్వచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, అది రిలవెంట్ ఉందా లేదా. ఇన్ కేస్ క్వశ్చన్స్ రిలవెంట్ లేదు అంటే మెన్షన్ చేయొద్దండి. రిలవెంట్ ఉంది అని అంటే ఈ క్వశ్చన్ నాకు అవసరం అవుతుంది అని అంటే ఎస్ పెట్టుకోండి. దీంట్లో కూడా వర్క్ ఇన్ఫర్మేషన్ కూడా. బట్ మీరు ఎప్పుడైతే ఎక్కువ ఫీల్డ్స్ ఇస్తారో ఆ ఫీల్డ్స్ ని బట్టి ఓకే మీకు క్వాలిటీ లీడ్స్ అనేది జనరేట్ అవుతాయి. 2-3 ఫీల్డ్స్ ఇచ్చినారు అనుకోండి, క్వాలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, ఇంకా కొన్ని ఫీల్డ్స్ ఎక్కువ ఇచ్చినారు అనుకోండి, క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే కాస్ట్ కూడా పెరుగుతుంది మీకు, లీడ్ కాస్ట్. క్లియర్ అటి ఇది లీడ్ ఫామ్ సబ్మిషన్ అన్నట్టు. ఓకే, లీడ్ ఫామ్ సబ్మిషన్. ఇంకా ఇంకొకటి ఉంది లొకేషన్. ఓకే, ఇది లొకేషన్ ఎక్స్టెన్షన్ అంటాం. లొకేషన్ ఎక్స్టెన్షన్ ఎందుకు? ఓకే, సో జిఎంబి కాన్సెప్ట్ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా స్టార్టింగ్ ఆఫ్ ద సెషన్స్ లో. ఓకే, జిఎంబి కాన్సెప్ట్స్ లోకల్ ఎస్ఈఓ లో వస్తుంది. ఇది జిఎంబి లో మనకు ఒక ఆప్షన్, ఏం ఆప్షన్? అడ్వర్టైజ్. కరెక్టా? ఎవరికైనా యాక్సెస్ ఉంటే ఆ జిఎంబిది మీరు చూసుకోవచ్చు, అడ్వర్టైజ్. దానిపైన మీరు క్లిక్ చేస్తే ఈ డాష్ బోర్డ్ కే వస్తారు. ఓకే, దీనిపైన క్లిక్ చేస్తే అడ్వర్టైజ్ పైన క్లిక్ చేసి మీరు సేమ్ ఆ డాష్ బోర్డ్ కి వెళ్తారు. ఏ డాష్ బోర్డ్ కి? గూగుల్ యాడ్స్ డాష్ బోర్డ్ కే వస్తారు మీరు. ఓకే, ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఏం చేయాలి మనము? లొకేషన్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇది యాడ్ చేయటం వల్ల మన కంప్లీట్ లొకేషన్ చూపిస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ అమీర్పేట్లో ఎగ్జాంపుల్. సార్ మీ వాయిస్ క్లారిటీ రావట్లేదు సార్. మీ వాయిస్ యాక్చువల్లీ ఒక 10 minutes నుంచి మీ వాయిస్ కొంచెం కట్టే వస్తుంది, స్ట్రక్ అవుతుంది. స్ట్రక్ అవుతుందా? అందరికి అలాగే ఉందా? ఎస్ సార్. అదర్స్? ఇట్స్ నాట్ క్లియర్ అండి. క్లియర్ లేదు సార్ కొద్దిగా. ఓకే, మేబీ సమ్ నెట్వర్క్ ఈ వెదర్ ప్రాపర్ గా లేదు ఇక్కడ. ఓకే, ఎంతవరకు ప్రాపర్ గా వచ్చింది? మీరు ఫార్మ్స్ చెప్పారు కదా సార్, అక్కడి వరకు క్లియర్ గానే ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ లొకేషన్ ఉంది కదా, ఇది ఏంటి అని అంటే లొకేషన్. ఓకే, సో ఇది మనకు ఎక్కడ వస్తుంది? జిఎంబి ఇస్ నథింగ్ బట్ గూగుల్ మై బిజినెస్. ఓకే, గూగుల్ మై బిజినెస్ లో మనకు ఒక ఆప్షన్ ఉండేది. ఏం ఆప్షన్ ఉంది? అడ్వర్టైజ్. ఓకే, ఈ అడ్వర్టైజ్ పైన క్లిక్ చేస్తే మనము స్ట్రైట్ అవే గూగుల్ యాడ్స్ డాష్ బోర్డ్ కి వచ్చేస్తాం. ఓకే, సో గూగుల్ యాడ్స్ డాష్ బోర్డ్ కి వస్తాం. ఈ లొకేషన్ కనపడాలి అని అంటే మనము ఇంటిగ్రేట్ చేయాలి జిఎంబికి గూగుల్ యాడ్స్ కి. ఓకే, ఈ గూగుల్ యాడ్స్ కి జిఎంబికి ఇంటిగ్రేట్ చేయాలి, ఐ మీన్ కనెక్ట్ చేసుకోవాలి. కనెక్షన్ అయితే చేసుకోవాలి. కనెక్షన్ చేసుకుంటే అప్పుడు మనకు ఈ లొకేషన్ ఎక్స్టెన్షన్ అనేది అసెట్ అనేది మనకు లొకేషన్ ఎక్స్టెన్షన్ అసెట్ అనేది మనకు ఎక్కడ వస్తుంది? యాడ్ లో వస్తుంది. ఇది మనము ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ ఎలా చేస్తాము? ఇప్పుడు నేను ఇది క్యాన్సిల్ చేస్తున్నా ఫర్ టైం బీయింగ్ కి. ఇప్పుడు ఏంటి అని అంటే జిఎంబికి నెక్స్ట్ మనము గూగుల్ యాడ్స్ కి కనెక్ట్ చేయాలి. ఓకే, ఎక్కడ ఉంటుంది? టూల్స్ లోకి వెళ్తే డేటా మేనేజర్. ఓకే, దీనిపైన క్లిక్ చేయాల. ఈ డేటా మేనేజర్ పైన క్లిక్ చేస్తే ఓకే, డేటా మేనేజర్ పైన క్లిక్ చేస్తే మనకు చూడండి ఇక్కడ జిఎంబి ప్రొఫైల్ ఆల్రెడీ లింక్ అయ్యింది ఈ అకౌంట్ కి. ఓకే, కనెక్ట్ ప్రోడక్ట్ అని ఉంటుంది. కనెక్ట్ ప్రోడక్ట్ పైన క్లిక్ చేస్తే డేటా సోర్సెస్. ఓకే, ఇప్పుడు మనం ఏమనుకున్నాం? గూగుల్ మై బిజినెస్. ఓకే, లేదంటే గూగుల్ బిజినెస్ ప్రొఫైల్. చూడండి గూగుల్ బిజినెస్ ప్రొఫైల్. ఇది లొకేషన్ ఎక్స్టెన్షన్ కావాలి అని అంటే మనము ఇది కనెక్ట్ చేయాలి. ఓకే, ఆఫ్ కోర్స్ కాలేజ్ కి ఒక లొకేషన్ ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి, అంటే వాళ్ళ జిఎంబి ఉంది కాబట్టి మనం కనెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో అలాగా మనకు లొకేషన్ ఎక్స్టెన్షన్ అనేది విజిబుల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తా? డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ బెంగళూరు ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు ఇంకా మొబైల్లో చాలా బాగా కనపడుతుంది. ఓకే, సో ఎక్కడే కానీ లొకేషన్ ఎక్స్టెన్షన్ ఎవరే కానీ ఇవ్వాల. సైట్ లింక్స్ వచ్చినాయి. ఓకే, లొకేషన్ ఎక్స్టెన్షన్ రాలేదన్నట్టు.
ఓకే, సో ఏవైనా వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తా. అలాగే మనము ఒక లొకేషన్ ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేయొచ్చు ఎక్కడ, క్యాంపెయిన్ లో. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను అసెట్స్ కి వెళ్తున్నా. అసెట్స్ కి వెళ్ళి ఇక్కడ చూడండి, లొకేషన్ ఎక్స్టెన్షన్, ప్రైస్ ఎక్స్టెన్షన్ అయిపోయింది. యాప్ మనము డిస్కస్ చేద్దాం. ప్రమోషన్, లీడ్ ఫామ్, లొకేషన్, ఓకే, కాల్ అవుట్, స్ట్రక్చర్డ్ స్నిప్పెట్, కాల్ ఎక్స్టెన్షన్. ఇంకా ఫైనల్ గా ఇంకొకటి ఏమైంది, యాప్. ఓకే, యాప్ ఎక్స్టెన్షన్ వేయాలి అనుకుంటే అంటే ఇన్స్టాల్ యాప్ అని వస్తుంది కదా, ఆ ఇన్స్టాల్ యాప్ మీది ఐఓఎస్ ఆండ్రాయిడ్ ఏది అనేది మనము ప్రాపర్ గా చూసుకుంటే అది మనకు వస్తుంది. ఇలా వస్తుంది ఇన్స్టాల్ యాప్. ఓకే, మీరు ఏదైనా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ యాప్స్ జీరోదా కావచ్చు, ధన్ కావచ్చు, ఇలాంటివి ఏదైతే ఉంటాయో అవి మీరు ఒకసారి టైప్ చేసి పెడితే అక్కడ ఇక్కడ మీరు మొబైల్ గూగుల్కి వెళ్ళి అక్కడ టైప్ చేస్తే మీకు ఇన్స్టాల్ యాప్ అని కూడా వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు సెలెక్ట్ యువర్ మొబైల్ యాప్ ప్లాట్ఫామ్. ఆండ్రాయిడ్ అన్నప్పుడు ఆండ్రాయిడ్, ఓకే, ఐఓఎస్ అన్నప్పుడు ఐఓఎస్, ఎనీథింగ్ ఈస్ ఫైన్. ఓకే, ఇక్కడ మీ యాప్ నేమ్ అనేది యాడ్ చేయాలి. ధన్, ఎగ్జాంపుల్ నేను ధన్ అని టైప్ చేస్తా. ఓకే, చూడండి ధన్ అని అన్ని వచ్చేసినాయి. ఓకే, ఇదే కదా ధన్ అనేది మెయిన్, లేదంటే జీరోదా. ఓకే, ఇప్పుడు అందరికి అర్థం కావాలంటే స్విగ్గీ. ఓకే, చూడండి స్విగ్గీ అన్ని వచ్చేసినాయా, ఇదే కదా స్విగ్గీ యాప్ అది. ఓకే, ఇది ఇప్పుడు స్విగ్గీ యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే ఇది మనము యాడ్ చేయాలి. ఓకే, లింక్ టెక్స్ట్ మనము 25 క్యారెక్టర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా అంతే. యాప్ యూఆర్ఎల్స్, ట్రాకింగ్ పారామీటర్స్, ఇవి యూటీఎం పారామీటర్స్ మనం లాస్ట్ లో డిస్కస్ చేస్తాం. అడ్వాన్స్డ్ ఆప్షన్ అన్నప్పుడు ఏ టైం మనము ఆ యాప్ అనేది కనపడాలా. ఓకే, షెడ్యూలింగ్ కూడా మనము చేసుకోవచ్చు. ఇది యాప్. మీ దగ్గర యాప్ కూడా ఉంటుంది. యాప్ కూడా మీరు అడిషనల్ గా అలాంగ్ విత్ యువర్ యాడ్ యాప్ కూడా మీరు ప్రమోట్ చేస్తున్నారు. క్లిక్ బూస్ కావచ్చు, మీరు మొబైల్కి వెళ్ళి గూగుల్లో టైప్ చేయాలా. ఓకే, ఏమని టైప్ చేయండి, స్విగ్గీ అని టైప్ చేయండి ఎగ్జాంపుల్, అక్కడ మళ్ళీ మీకు ఇన్స్టాల్ యాప్ అని వస్తుంది. ఓకే, ఇవన్నీ యాప్, ఇది ఒక యాప్ ఎక్స్టెన్షన్. ఓకే, క్లియర్ అంటే. అండ్ ఇవన్నీ మీరు యూజ్ చేయాలనా అని కొంతమందికి డౌట్ కూడా వస్తుంది, కరెక్టా? ఓకే, ఇప్పుడు ఇవన్నీ యూజ్ చేయాలనా అంటే బేస్డ్ ఆన్ యువర్ బిజినెస్ నీడ్స్, డిపెండ్స్ ఆన్ యువర్ బిజినెస్. ఓకే, కొంతమందికి యాప్ ఉండదు, అప్పుడు యాప్ ఎక్స్టెన్షన్ మనము యూజ్ చేయం, అంటే యాప్ అసెట్ మనము యూజ్ చేయం. ఓకే, ఇంకొంతమంది ప్రమోషన్స్ ఇవ్వరు, ప్రమోషన్ ఎక్స్టెన్షన్ మనము యూజ్ చేయం. ఇది ప్రమోషన్ చేయము, ప్రైస్ ఎక్స్టెన్షన్ చేయం. ఓకే, ఇంకొంతమందికి ఫిజికల్ లొకేషన్ ఉండదు. ఓకే, కాలేజ్ కంటే ఫిజికల్ లొకేషన్ ఉంది కాబట్టి మనము లొకేషన్ అనేది యాడ్ చేస్తాం, కనెక్ట్ చేస్తాం. రెస్టారెంట్ ఉంది అనుకోండి, ఆ రెస్టారెంట్ కి కూడా మీరు లొకేషన్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. లేదు రెస్టారెంట్ లేదు, ఐ మీన్ ఫిజికల్ రెస్టారెంట్ లేదు అన్నప్పుడు లొకేషన్ మెన్షన్ చేయకూడదు, చేసినా రాదు. ఎందుకంటే జిఎంబి కనెక్ట్ చేయాల, గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ జిపిపి కనెక్ట్ చేయాల. ఇంకా మిగతా అంటే సైట్ లింక్స్, డిస్క్రిప్షన్స్, ఓకే, కాల్ అవుట్, స్ట్రక్చర్ స్నిప్పెట్, కాల్ ఎక్స్టెన్షన్, ఇవి మనము యాడ్ చేసుకోవచ్చు.